హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఎలా డైపర్ బ్యాగ్ ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ చేయండి, వీడియోకి రీచ్ ఉంటుంది. అండ్ 90% ఆఫ్ ద వ్యూయర్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. నా డైపర్ బ్యాగ్ వచ్చేసి ఇలా రెగ్యులర్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది నాకు 2024 సీక్రెట్ సాంతాలో ఆఫీస్లో గిఫ్ట్ వచ్చింది. ఈ బ్యాగ్ వచ్చేసి చాలా బాగుందండి, యూస్ఫుల్గా. సో మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. దీనికి 4 డైపర్ పాకెట్స్ వచ్చినాయి అండ్ 5 బాటిల్ పాకెట్స్ వచ్చినాయి. ఇది లాంగ్ టైం మనము క్యారీ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. బ్యాక్ ప్యాక్ కింద కూడా యూస్ చేయొచ్చు, చాలా బాగుంది. నేను ఇలాగా అండర్వేర్స్ ఉంటాయి కదా పాపవి, అవి ఇలా జిప్పర్ ప్యాక్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. సో దట్ మనకి తీయంగానే ఈజీగా వేయడానికి ఉంటుంది కాబట్టి. అండ్ వైప్స్ ప్యాకెట్ కూడా నేను క్యారీ చేస్తాను, సో దట్ మనకి డైపర్ క్లీనింగ్కి అన్నిటికి పనికి వస్తుంది కాబట్టి వైప్స్ ప్యాకెట్ ఒకటి హ్యాండిల్ చేస్తాను. అండ్ అకేషనల్గా యూస్ చేసే మెడిసిన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇలా ఒక కవర్లో ప్యాక్ చేసి పెట్టుకుంటాను, ఫీవర్కి, కాలిక్ పెయిన్కి అండ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను కంపల్సరీ ఒక 1 pair ఆఫ్ ఆర్ 2 pairs ఆఫ్ క్లోత్స్ పెట్టుకుంటే, ఇందులో 1 pair ఆఫ్ క్లోత్స్ పెట్టుకున్నాను. మనకి ఏదైనా చేసినా కూడా పాప ఈజీగా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి. అండ్ బేబీ ఏడ్చినప్పుడు సూతింగ్ చేయడానికి ఇట్లా ఒక టాయ్ లాంటిది పెట్టుకుంటా, ర్యాటిల్ టైప్లోది కంపల్సరీ ఇది ఉంటుంది. అండ్ డైపర్స్ వచ్చేసి నేను అలా బాటంలో పెట్టుకున్నాను, బాగా బాటంలో. ఎందుకు పెట్టుకున్నాను చెప్తాను తర్వాత, ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇది వచ్చేసి నేను పోస్ట్ పార్టంలో యూజ్ చేసే బెల్ట్ అండి. ఇది కూడా నేను బ్యాగ్లో ఉంచాను. నేను బేబీకి కావాల్సినవన్నీ ఈ బ్యాగ్లోనే ఉంచుకుంటాను, సో దట్ నాకు ఏది కావాలన్నా నేను ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి. ఇది వ్యాక్సిన్ కార్డు, హాస్పిటల్ కార్డు అన్నీ కూడా నేను ఇలా బ్యాగ్లో పెట్టాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శానిటైజర్ కూడా మెయింటైన్ చేస్తాను, బేబీకి హైజీనిక్గా ఉండాలి కాబట్టి. శానిటైజర్ కూడా అలా ఈజీగా యాక్సెస్ అయ్యేలాగా సైడ్కి ఉంచుతాను. అండ్ ఇటువైపు ఒక పాకెట్, అటు సైడ్ ఒక పాకెట్ ఇచ్చారు. నేను ఇందులో బేబీకి డైలీ యూస్ చేసే వైటమిన్ D3 మెడిసిన్ పెట్టుకున్నాను. నా మెడిసిన్స్ కూడా ఇందులోనే పెట్టుకున్నాను, ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి. ఇందాక చెప్పా కదా డైపర్స్ ఎందుకు నేను బాటంలో పెట్టుకున్నానని. బ్యాక్ సైడ్ ఇలా మనకి బాటమ్ ఒక జిప్ ఇచ్చారు, అది మనకి ఆ లోపలికి యాక్సెస్ అవుతుంది. మనం లోపల చేయి పెట్టి కింది వరకు పెట్టి మనం డైపర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది జిప్ ఓపెన్ చేసి మనం డైపర్ తీసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్గా అనిపించింది, ఈ థాట్ నాకు బాగుంది. నేను యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు తెలిసింది. ఇలా జిప్ ఓపెన్ చేసి మనం డైపర్ ఎలా తీసుకోవచ్చు చూడండి, నేను తీస్తాను. ఇలా తీసుకోవచ్చు, బాగుంది కదా. డిజైన్ చేసిన వాళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు ఈ బ్యాగ్. అండ్ మనకి 5 బాటిల్ పాకెట్స్ వచ్చినాయి అని చెప్పా కదా, అవి 3 ఫీడింగ్ బాటిల్ పాకెట్స్, 2 వాటర్ బాటిల్ పాకెట్స్ వచ్చినాయి. ఇలా సైడ్కి 2 పాకెట్స్ వచ్చినాయి, ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ బాటిల్ ఏం పెట్టలేదు, కాకపోతే పాపకి జలుబు చేసినప్పుడు నాజల్ డ్రాప్స్ ఇస్తాం కదా, అది నాకు ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుందని నేను ఇలా నాజల్ డ్రాప్స్ మెయింటైన్ చేస్తాను బ్యాగ్లో ఎప్పుడు. ఇట్లా నాజల్ డ్రాప్స్ పెట్టుకున్నాను. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసి ఒక జిప్ వచ్చింది, అక్కడ మనకి ఫీడింగ్ బాటిల్ పాకెట్స్ ఉంటాయి. ఇక్కడ కింద ఉంది కదా, సో ఇక్కడ 3 ఫీడింగ్ బాటిల్ పాకెట్స్ ఉంటాయి చూడండి. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇటువైపు ఒక జిప్ ఇచ్చారు, దాంట్లో మనం ఏమైనా పెట్టుకోవచ్చు. నేనైతే మస్కిటో ప్యాచెస్ ఉంటాయి కదా బేబీస్కి యూస్ చేసేవి, అవి పెడతాను. ఇప్పుడు అయిపోయినాయి మీకు చూపించడానికి. మస్కిటో ప్యాచెస్ ఒకటి మనం బేబీకి స్టిక్ చేసేస్తే మస్కిటోస్ దగ్గరికి రాకుండా ఉంటాయి. సో దానికోసం అవి అక్కడ నేను మెయింటైన్ చేస్తాను. అండ్ ఈ ఇన్సులేటెడ్ ఫీడింగ్ బాటిల్ పాకెట్స్ చూడండి, భలే ఉన్నాయి, బాగున్నాయి. నాకు మంచిగా అనిపించింది ఇన్సులేటెడ్ పాకెట్స్ ఇవ్వడం ఫీడింగ్ బాటిల్స్కి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను బాటిల్ ఏం యూస్ చేయట్లేదు పాపకి, సో నేను ఏం పెట్టలేదు. అండ్ ఇది వచ్చేసి చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇది నేను అమెజాన్లో చూశాను, డైపర్ డిస్పెన్సర్. ఇది ఒక క్యాప్సూల్ షేప్లో ఉంది, దాని లోపల మనం ఒక గార్బేజ్ కవర్ రోల్ పెట్టేస్తే చిన్నది, మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి కవర్స్ ఈజీగా ఉండవు కదా, అంటే మనం మర్చిపోయినా అది కూడా మనము డైపర్ డిస్పోజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక కవర్ తీసుకొని మనం ఈజీగా డిస్పోజ్ చేసుకోవచ్చు. సపరేట్గా మనము
మెయింటైన్ చేయక్కర్లేదు కవర్స్. నాకు చాలా బాగుంది ఆ ప్రోడక్ట్ ఒకటి. అండ్ ఇలా మనకి మొబైల్స్, వాలెట్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి ఇక్కడ ఒక పాకెట్ టైప్లో ఇచ్చారు. ఇది కూడా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది బ్యాగ్. ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చండి. ఎక్కడికైనా ఎన్ని లాంగ్ అవర్స్ అయినా ఉంచుకోవచ్చు.